29 మంది ఈ దేశం వదిలిపెట్టిపోయారు. అంతా కలిసి 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఎగ్గుట్ పెట్టిపోయారు. అందులో ఒక విజయ మాల్య తప్ప మిగతా గుజరాత్ వాళ్ళు. ఈయన శిష్యులే కింద పెట్టండి. అందరూ ఒక కార్పొరేట్ కంపెనీ దోపిడీ చేశారు. మరోవైపున ఈ రాజకీయ తత్వాన్ని దర్శకొట్టారు. శత్రువుల దాని పెద్దగా మాట్లాడారు. ఎంత మాట్లాడి మీకు వచ్చేది విజయాలు ఏంటి అని అది కేవలం 2 రాష్ట్రాల్లో ఉన్న బీహార్, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పార్టీలు సపోర్ట్ చేయబట్టినారు. అయితే తప్పని ఎవరు ఇప్పుడు పార్లమెంట్ స్టార్ట్ అయ్యింది. ఒక సొబ్జెక్షన్ ఏంటంటే బుల్డోజర్లాగా పార్లమెంట్ నడిపించేటువంటి అవకాశం లేదు. బహుశా స్వాతంత్రం వస్తే ఫస్ట్ టైం అపోజిషను స్ట్రాంగ్గా ఉంది. 230 మంది అపోజిషన్ ఉన్నారు. 240 మంది బీజేపీ. కాబట్టి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఏర్పడింది. కానీ స్ట్రాంగ్ అపోజిషన్ ఏర్పడినాక పార్లమెంట్కి సాంప్రదాయం ఉన్నారు కదా. గతంలో 140 మంది పార్లమెంట్ సభ్యులను బయటపెట్టి ఈ కార్మిక చట్టాన్ని మార్చేశారు. ఇప్పుడు ఏమంటారు, అయ్యా కార్మిక చట్టం అమలు చేయబాకండి, పెండింగ్లో పెట్టండి చెప్తుంటే ఎన్నో. ఆ కార్మిక చట్టాలు ఏమున్నాయి? పోరాటం చేసేటువంటి కార్మిక వర్గానికి పనిష్మెంట్ తీవ్రంగా ఉంటాయి. కార్పొరేట్ కంపెనీస్ అనేది పనిష్మెంట్ ఉండదు. ఒకప్పుడు కార్మికులు ఇల్లీగల్ పోరాటం సాగిస్తే చట్ట వ్యతిరేక కార్మిక ఉద్యమాన్ని ప్రకటించేవాళ్ళు. మేనేజ్మెంట్ కన్నా కార్మికులకు వ్యతిరేకంగా చేస్తే అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ ఉంటుంది. అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ అంటే కార్మిక వర్గానికి చట్టాలకు వ్యతిరేకంగా ఏ మేనేజ్మెంట్ పనిచేస్తా వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ఈ చట్టంలో ఏముందంటే కార్పొరేట్ కంపెనీస్ మాత్రం మందరికి తమలపాలకు మద్దతు తీసి హెచ్చరిక చేసి కార్మికులకు సంబంధించి మాత్రం 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష. ఒకప్పుడు 200, 300 రూపాయల ఫైన్ వేస్తే ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ దాకా ఫైన్ వేయడం. 2 ఏళ్ళ పైన శిక్ష బట్టి ఇంకో దేనికి అన్నట్టుగా ప్రకటించేసేయడం. అనేక పద్ధతుల్లో చట్టాలు చేస్తారు. దీన్ని ఆపమని చెప్తా ఉంటే లాభం లేదు. ఆపకపోగా దాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తుంది.